ఇదో వేదాంత గ్రంథం. పిరమిడ్స్ అడుగున దాగి ఉన్న నిధుల అన్వేషణలో మాతృదేశం స్పెయిన్లో ఆండలూషియా నుంచి ఈజిప్ట్ ఎడారులకు ప్రయాణానికి సాహసించిన శాంటియాగో అనే ఒక గొర్రెల కాపరి కథ. సరళమైన పటుత్వంతో, మనసును మదించే వివేచనతో సాగే పయనం. దారిలో అతను ఒక జిప్సీ వనితను, తనను తాను రాజుగా చెప్పుకునే ఓ పెద్ద మనిషిని, ఒక రసవాదిని కలుస్తాడు. అందరూ శాంటియాగోకు, అతని అన్వేషణకు గమ్యాన్ని సూచిస్తారు. వీళ్ళందరూ చెప్తారు ఎలా వెళ్ళాలి అని. అక్కడ ఉన్న నిధి ఏమిటో ఎవరికి తెలియదు. దారిలో ఎదురయ్యే అవాంతరాలను శాంటియాగో అధిగమించగలడో లేదో అంతకన్నా తెలియదు. కానీ ప్రాపంచిక వస్తు అన్వేషణలో మొదలైన పయనం అంతరంగ సంపద గుర్తించటంగా అవతరిస్తుంది. శాంటియాగో కథ ప్రగాఢమైన మానవత్వం చిందించి దీర్ఘాలోచనలను రేకెత్తించే వివేచన సాగరం. ఇక్కడ కొన్ని అనుభవాల గురించి మనం చెప్పుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి వేల కథలు, నవలలు చదివి ఉండొచ్చు, అలాగే సినిమాలు చూసి ఉండొచ్చు. వీటిలో అధిక భాగం ఈ నిధుల అన్వేషణ గురించి ఉంటుంది. మనుషులకు నిధులు కావాలి, వస్తు ప్రపంచం కావాలి, విలాసవంతమైన జీవితం కావాలి. కొన్ని తరాలుగా అవన్నీ రకరకాల చోట్ల పోగుపడి ఉన్నాయి. అందుకు అనేక యుద్ధాలు జరిగాయి. అవి మతం పేరుతో, రాజకీయాల నేపథ్యంతో ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. ఈ నిధుల అన్వేషణలో వాటిని స్వంతం చేసుకోవడంలో మానవ సంస్కృతి తాలూకు అనేక విధ్వంసాలు జరిగాయి. కోట్లాది మంది మనుషులు చనిపోయారు. ఈ నిధులు అనేక రూపాల్లో రకరకాల దేశాలకు తరలించారు. మధ్యలో ఓడలు మునిగిపోయి ఆ సంపదలు సముద్రాల పాలయ్యాయి. ఇప్పటికీ గుళ్ళను దవ్వుతుంటారు. అలాగే ఎక్కడ గతం తాలూకు గుర్తులు బయటపడతాయో అక్కడ తవ్వకాలు చేస్తుంటారు. అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. మన చరిత్ర అనేక మంది నియంత్రణలను మన ముందుంచింది. ఇన్ని అణుబాంబులు తయారు చేయడం వెనక, ప్రపంచ దేశాల్లో తమ అధికారాన్ని ఏర్పాటు చేయాలనుకోవటం వెనక అనేక విషయాల గురించి ప్రస్తావించవచ్చు. అసలు విషయం నిధులు. అవి ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ప్రపంచాన్ని నడిపించేది కేవలం డబ్బు మాత్రమే. ఇవన్నీ శ్రమతో పోగుపడతాయని అందరం మర్చిపోతాం.